అనకాపల్లి జిల్లాలో సైబర్ డెన్ గుట్టు రట్టయింది. బయటకు అదొక కాల్ సెంటర్, కానీ లోపల మాత్రం కోట్ల రూపాయలు కొల్లగొట్టే సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం శివార్లో పలు అపార్ట్మెంట్స్ అద్దెకు తీసుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతోంది సైబర్ డెన్ ముఠా. నెలకు 15 నుంచి 30 కోట్ల వరకు కొల్లగొడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమెరికా పౌరులే లక్ష్యంగా ఈ డెన్ పనిచేస్తోంది. ఇంతకీ వీళ్లు ఎలా పనిచేస్తారు, అమెరికా పౌరుల్ని ఎలా మోసం చేస్తున్నారు తదితర అంశాలపై అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లాలో కాల్ సెంటర్ మాటున భారీ సైబర్ డన్ను ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగిస్తున్నారని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏ విధంగా దీన్ని ట్రేస్ చేయడం జరిగింది, అసలు కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది, వీళ్ళు ఎప్పటి నుంచి ఈ కార్యకలాపాలను చేస్తున్నారు సార్? ఇది మనకి నిన్న ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చింది రిగార్డింగ్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఇది యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మనకి ఇన్పుట్ వచ్చింది. దానికి సంబంధించి నేను ఎస్జిపిఓ పర్వాడ లీడర్షిప్లోనే ఒక రేడ్ టీమ్ని నిన్న పంపించడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇది పవన్ అపార్ట్మెంట్స్ అచ్యుతాపురం మండల్లోనే రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లోనే టోటల్ 33 మెంబర్స్ మనకి దొరికారు. దే హ్యావ్ బీన్ ఆపరేటింగ్ సిన్స్ లాస్ట్ 2 years ఆ ఏరియాలోనే. మెయిన్లీ అది సైబర్ క్రైమ్ ఫ్రాడ్ యుఎస్ సిటిజన్స్ అగేన్స్ట్గానే వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఇంపర్సనేట్ చేసి అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తారు. వన్స్ దే ఆర్ టార్గెటెడ్ అప్పుడు యుఎస్ సిటిజన్స్కి ఈ వాల్మార్ట్ ఆర్ సూపర్ మార్కెట్ గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు. రేంజింగ్ ఫ్రమ్ $300 to $3,500 డిపెండింగ్ ఆన్ పేయింగ్ కెపాసిటీ. అప్పుడు వాళ్ళు ఇది సీరియల్ నంబర్ తీసుకుని ఫర్దర్ లెవెల్ నెంబర్ 5 మేనేజర్స్కి పంపిస్తారు. ఆ మేనేజర్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయరు, వాళ్ళు బయట నుంచి ఆపరేట్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు అమౌంట్ విత్డ్రా చేసుకుని అది అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు. సుమారుగా 15 to 20 crores per month ఈ విధంగా యాక్టివిటీస్ జరుగుతూ ఉంది. అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మోస్ట్లీ ఇది కాల్ సెంటర్ ఎంప్లాయీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అక్కడ నుంచి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ 2 weeks ట్రైనింగ్ ఇస్తున్నారు ఆన్ సైకలాజికల్ మ్యానిపులేషన్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్. So this all was going on since last 2 years and yesterday that entire racket was founded and it was closed down. సార్ ఓవరాల్గా వీళ్ళు అంటే నార్మల్గా మనకు సైబర్ క్రైమ్ చూసుకుంటే ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుండి ఇండియన్స్ని చీట్ చేయడం జరుగుతుంది. కానీ చాలా వరకు రేర్ కేసెస్లో ఇటువంటిగా ఇక్కడ నుంచి ఇండియన్ దగ్గర నుంచి ఇతర దేశాలు, అది కూడా అమెరికా వాళ్ళనే టార్గెట్గా చేసుకుని ఇవన్నీ చేయడానికి వెనుక ఏమైనా స్పెసిఫిక్గా వాళ్ళకి ఏమైనా మేము ఉంది సార్? మన సైబర్ క్రైమ్స్ రెగ్యులర్గానే ఇవాల్వ్ అవుతుంది. న్యూ ఎమోస్ ప్రతిరోజు మనకి వినపడుతుంది. సో ఇది కూడా ఒక కొత్త ఎమో. ఇది ఫస్ట్ టైం నేను కూడా విన్నాను. సో ఇది కంటిన్యూస్గానే యుఎస్కి టార్గెట్ చేయడం, ఈ గిఫ్ట్ కార్డు నుంచి సీరియల్ నెంబర్ తీసుకుని రెగ్యులేటరీ మెకానిజం బైపాస్ చేసుకుని అమౌంట్ విత్డ్రా చేయడం, ఇది అన్ని ఈ ఏమోలోనే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రస్తుతం అనకాపల్లి కేంద్రంగా అంటే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా ఈ విధంగా ఒక ఏదైతే కాల్ సెంటర్ ముసుగులో ఏర్పాటు చేసుకున్నటువంటి సైబర్ డెన్ గుట్టు రట్టు చేయడం జరిగింది. ఇందులో